బ్యాక్ టు న్యూస్. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీలో ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు మరి ఏమని అనాలి? ఆయన చనిపోవడానికి చేశారా? లేదు రోజు భోజనం చేసి రోజు చేస్తూ దొంగ నిరాహార దీక్షలు చేసి మరి ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి ఈ కార్యక్రమం చేశారని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది హక్కు. ఈ నిరాహార దీక్ష చేయడం వల్లే, శాంతియుతంగా పోరాడడం వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆ విషయం మర్చిపోవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు అన్ని రోజులు నిరాహార దీక్ష చేయబట్టే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఇవాళ మనం హాయిగా బతుకుతున్నామంటే ఆ రోజు పెద్దలందరూ కూడా చేసిన త్యాగాలు, పూజ్య బాపూజీ చేసిన నిరాహార దీక్ష వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది శాంతియుతంగా, ప్రజాయుతంగా, చట్టబద్ధంగా చేస్తున్న కార్యక్రమాన్ని అవహేళన చేస్తూ అహంభావంతో వారు కళ్ళు పైకి ఉండి చెప్తున్న మాటలు. రాజ్యాంగంలో ఒకసారి ప్రజాస్వామ్యంలో ఎన్నికైతే 5 సంవత్సరాలే ఉంటాం తప్ప స్వాస్థ్యంగా మనం ముఖ్యమంత్రి అనుకునే పద్ధతిలో వారు మాట్లాడితే ఇలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలతో తిరస్కరించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అహంభావపూరితమైన, ఆవేశపూరితమైన మీ మాటలు ఇది మంచిది కాదనే విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఏమైనప్పటికీ కూడా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకుంది వైఎస్ఆర్సీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల 7వ తారీఖు నాడు నిరాహార దీక్షని, వచ్చే నెల 7వ తారీఖు నాడు నిరాహార దీక్షని గుంటూరులో చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ నిర్ణయించిన విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాం. అయితే నిన్నటి వరకు వారు చెప్పిన మాటలు చూస్తుంటే ఆ స్థలం వచ్చి రద్దీ స్థలము, రోడ్డుపైన చేయకూడదని అంటున్నారు. ఇవాళ నేను ప్రత్యక్షంగా నాతో పాటు మా పెద్దలందరం కూడా వెళ్ళి పోలీసు అధికారిని, ఎస్పీ స్థాయి అధికారిని, ఐజీ స్థాయి అధికారిని కోరడం జరిగింది. వారు ఆ రోజు చెప్పిన మాటలు ఇది కాదు, ఇంకో స్థలంలో చూడండి అని చెప్పి కోరడం జరిగింది. మేము బేస్ చేయాల పోదలుచుకోలేదు. మేము వచ్చి వ్యక్తిగత ఆరాటం కోసం మేము పోదలుచుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాకు ముఖ్యం, నిరుద్యోగ యువతకి వచ్చి ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం, ప్రాంతాల్లో అభివృద్ధి మాకు ముఖ్యం. కాబట్టి ఈరోజు మేము పూర్తిగా మా పార్టీ పెద్దల్ని ఇవాళ పోలీసు అధికారులు కలవమని ఇవాళ కోరుతున్నాం. మీకే చిత్తశుద్ధి ఉంటే, మీకే రాష్ట్ర పట్టిగానే ప్యాక్స్ ఉంటే, రాష్ట్ర అభివృద్ధి జయమైతే ఎక్కడ స్థలాన్ని మా వాళ్ళు ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఎంపిక చేస్తారు, పశ్చిమ స్థలాన్ని చెప్తారు. దయచేసి అక్కడ మీరు ఇవ్వండి, ఇచ్చి మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. ఇవాళ రాష్ట్ర ప్రయోజనానికి కాపాడడానికి మీరు ముందుకు రండి. అంతేగాని స్వార్థం కోసం, స్వలాభం కోసం మీరు మాత్రం మా మాటలు చెప్తే ఈ ప్రజాస్వామ్యంలో ప్రధానికం క్షమించనే విషయాన్ని ఇవాళ మనవి చేస్తున్నాం. వారు చెప్తున్న మాటలు ఇండెఫినిట్ హంగర్ స్ట్రైక్ ఈజ్ నాట్ పెరిమిబుల్ యాజ్ పర్ లా అంటున్నారు. చట్ట ప్రకారం కాదు అంటున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానన్నావే, మరి ఇంకా మళ్ళీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నావే, మరి చేయనప్పుడు మరి ఏ రకంగా నిరాహార దీక్షని ఆ రోజు చేపట్టావని అడుగుతున్నాను. మరి ఏ రకంగా నువ్వు ఆలోచన చేసావని అడుగుతున్నాం. ఏ చట్టాన్ని నీకు ఆ రోజు అంగీకరించిందని అడుగుతున్నాం. ఏ చట్టం నీకు వచ్చి పెర్మిషన్ ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ వచ్చి తలబిరుస్తూ అహంభావంతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ వ్యక్తిగత దోషాలు చేస్తున్నారు. ఇది సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నావు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నేను వచ్చి పనిచేస్తున్నానని చెప్తున్నావు. ఏమిటి మీరు చేస్తున్న అభివృద్ధి? ఏమిటి నిన్న సింగపూర్ వెళ్ళి మీరు చేసిన కార్యక్రమం? ఈ రాష్ట్ర రాజధాని అనే పేరు చెప్పి రాజకీయ వ్యాపారం చేసుకోవడానికి నీకున్న పూర్వపున్న నీ వ్యాపార భాగస్వాములకి స్విచ్ ఛాలెంజ్ అని చెప్పని ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం తాలూకా ప్రయోజనాల్ని
రాష్ట్ర తాలూకు మొత్తం అంతా కూడా వారికి సింగపూర్ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి ఇవాళ చేసుకోవడానికి మీ స్వార్థం పెంచుకోవడానికి అవినీతి కోసం చేస్తున్న కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధిని చెప్పడానికి సిగ్గు లేదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఉత్తేపావు రాబోయే కాలంలో అన్నీ కూడా దాన్ని తెలిస్తే ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా తాలూకా బాధ్యతగా ప్రజల తరపున ప్రజల కోసం మేము పోరాడతామనే విషయాన్ని మరి తెలియజేస్తూ 7వ తేదీన గుంటూరులో నిరాదీక్షకి మరి తేదీని ప్రకటిస్తున్నాం. ప్రదేశాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి వారికి పోలీసు అధికారులకు కూడా మరి తెలియజెప్తాం.